చదువుతున్నది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. చాలా మందికి ఇష్టమైన షోలు లేదా సినిమాలను చూస్తూ తినడం అలవాటు. మీకు ఈ అలవాటు ఉందా? ఇది ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం పదండి. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ కొరవడుతుంది. తీరిక లేని పనులు, ప్రయాణాలు పక్కన పెడితే దొరికిన కాస్తంత సమయంలో కూడా ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు. చివరికి ప్రశాంతంగా తినడానికి కూడా సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. చాలా మందికి ఇష్టమైన షోలు లేదా సినిమాలను చూస్తూ తినడం అలవాటు. మీకు ఈ అలవాటు ఉందా? ఇది ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం పదండి. తిండిపై ధ్యాస ఉండదు. టీవీ చూస్తూ తినడం వల్ల మజాగా అనిపించవచ్చు, అయితే అది అనారోగ్యం దారితీస్తుందని న్యూట్రిషనిస్ట్ అపూర్వ అగర్వాల్ చెప్పారు. ఆమె ఇండియన్ ఎక్స్ప్రెస్ తో మాట్లాడుతూ, టెలివిజన్ చూస్తున్నప్పుడు మనసు చెదిరిపోతుందని, ఆహారం ఎంత తింటున్నారు, ఏమి తింటున్నారో ధ్యాస ఉండదని పేర్కొన్నారు. బరువు పెరగడానికి అవకాశం. ఫోర్టిస్ హాస్పిటల్ చీఫ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ రుచిక జైన్ మాట్లాడుతూ, ఒక పక్క తింటూనే సినిమాను ఎంతో ఆసక్తిగా తిలకిస్తుంటే ఆకలి, సంపూర్ణత సంకేతాలపై శ్రద్ధ చూపే అవకాశం తక్కువ. దీనివల్ల తృప్తి స్థాయికి మించి తినేస్తారు. ఫలితంగా బరువు పెరుగుతారు. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి అన్నారు. ఊబకాయ ప్రమాదం. టీవీ చూస్తూ భోజనం చేయడం వల్ల పిల్లల్లో ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. జంక్ ఫుడ్ తీసుకోవడం, సంతృప్తిపై అవగాహన తగ్గిపోవడం, టీవీ చూడడం వల్ల శారీరక శ్రమ తగ్గడం కాలక్రమేణా బరువు పెరగడానికి దారితీస్తుంది. భోజన సమయంలో అనుసరించాల్సిన చిట్కాలు. ఆహారం తినే ముందు దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఇది దృష్టిని కేంద్రీకరిస్తుంది. ప్రస్తుత క్షణంపై ఫోకస్ చేయడానికి దోహదపడుతుంది. తినే ముందు ఆహారం, రంగులు, వాసనలు గమనించాలి. ఇది తినడంపై ఇంద్రియాలను దృష్టి సారించేలా చేస్తుంది. ఆహారం రుచి ఆస్వాదిస్తూ నెమ్మదిగా నమిలి మింగాలి. తినడంపై దృష్టి. శరీరం ఆకలి, సంపూర్ణత్వ సంకేతాలపై ఫోకస్ చేయాలి. ఆకలిగా ఉన్నప్పుడు తినాలి. సంతృప్తి చెందినప్పుడు తినడం ఆపేయాలి. టీవీ, ఫోన్, కంప్యూటర్ చూడకుండా ప్రశాంతమైన వాతావరణంలో తినడానికి ప్రయత్నించాలి. తినడంపై మాత్రమే దృష్టి సారించాలి. టీవీ చూస్తూ ఆహారం తినడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి బుద్ధిపూర్వకంగా తినాలి. ఆరోగ్యకరమైన చిరుతిండి ఎంపిక చేసుకోవాలి. టెలివిజన్ ముందు ఎంత సమయం గడుపుతున్నారో గమనించుకోవాలి. శరీర స్పందన గమనించాలి. విభిన్న ఆహారాలు శారీరకంగా, మానసికంగా ఎలాంటి అనుభూతిని అందిస్తాయో గమనించాలి. శరీరం వివిధ ఆహారాలకు ఎలా స్పందిస్తుందో గమనిస్తుండాలి. తదనుగుణంగా ఆహార ఎంపికలను సర్దుబాటు చేసుకోవాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా భోజన సమయంలో మనసును ఆహారంపై దృష్టి కేంద్రీకరిస్తూ తింటుండాలి. శరీరానికి పోషణ. ఈ ఆహారపు అలవాట్లను రెగ్యులర్ గా పాటిస్తే ఆహారంతో లోతైన సంబంధాన్ని పెంపొందించుకోవచ్చు. శరీరానికి పోషణ సమృద్ధిగా అందుతుంది. మొత్తంగా ఆరోగ్యం బాగుపడుతుంది.